ఏది అయినా ఆచి చికెన్ మసాలా. ఎమ్మెల్యే అనర్హత పిటిషన్లపై విచారణ కొనసాగుతుంది. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై దాఖలైన అనర్హత పిటిషన్ పై విచారణ జరుగుతోంది. కడియం శ్రీహరిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఫిర్యాదు చేశారు. ఇక ఈ నేపథ్యంలో అసెంబ్లీలో స్పీకర్ విచారణకు వివేకానంద హాజరయ్యారు. స్పీకర్ సమక్షంలో కేపీ వివేకానంద అడ్వకేట్లను కడియం శ్రీహరి అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. కాగా కడియం శ్రీహరిపై ఫిర్యాదు చేసిన కేపీ వివేకానంద ఈ నెల 1న స్పీకర్ కు మరిన్ని ఆధారాలు అందజేశారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ కొనసాగుతుంది. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై దాఖలైన అనర్హత పిటిషన్పై విచారణ జరుగుతోంది. కడియం శ్రీహరిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేవీ వివేకానంద ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో స్పీకర్ విచారణకు వివేకానంద హాజరయ్యారు. స్పీకర్ సమక్షంలో కేపీ వివేకానంద అడ్వకేట్లను కడియం శ్రీహరి అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. కాగా కడియం శ్రీహరిపై ఫిర్యాదు చేసిన కేపీ వివేకానంద ఈ నెల 1న స్పీకర్ కు మరిన్ని ఆధారాలు అందజేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అసెంబ్లీ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ వంశీకృష్ణ. అనుష, మనం చూస్తా ఉన్నాము, నిన్న దానం నాగేందర్ని స్పీకర్ విచారించడం జరిగింది. దానం నాగేందర్కి సంబంధించిన పిటిషన్ పైన అటు పాడి కౌశిక్ రెడ్డి వేసినటువంటి విషయం మనకు తెలిసిందే. పాడి కౌశిక్ రెడ్డిని నిన్న అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామిన్ చేసినటువంటి సందర్భం కూడా మనం చూస్తున్నాము. దాంతోపాటుగా దానం నాగేందర్ పైన పిటిషన్ వేసినటువంటి బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిని కూడా అటు అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామిన్ చేసినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ఈరోజు కడియం శ్రీహరికి సంబంధించినటువంటి వంతు రావడం జరిగింది. కడియం శ్రీహరికి సంబంధించినటువంటి అడ్వకేట్లు 11:30 గంటల సమయంలో అసెంబ్లీకి రావడం జరిగింది. స్పీకర్ సమక్షంలో అటు వాదనలు కూడా ప్రారంభమైన కూడా చెప్పాలి. ప్రజెంట్ అటు ఏదైతే కడియం శ్రీహరి పైన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అటు కేపీ వివేకానంద్ గౌడ్ పిటిషన్ వేసినటువంటి విషయం కూడా మనకు తెలిసింది. కేపీ వివేకానంద్ గౌడ్ని అటు ఎవరైతే కడియం శ్రీహరి అడ్వకేట్లు ఉంటారో వారు క్రాస్ ఎగ్జామినేషన్ చేసినటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది స్పీకర్ సమక్షంలో. ఇప్పటికీ మరోసారి సుప్రీంకోర్టు 4 వారాల పాటు కూడా గడువు ఇవ్వడం జరిగింది స్పీకర్కి సంబంధించి. ఈ అంశం పైన నిర్ణయం తీసుకోవాలి, పూర్తి స్థాయిలో తేల్చాలనే అంశానికి సంబంధించి కూడా ఇచ్చినటువంటి నేపథ్యంలో గత కొద్ది రోజుల నుంచి కూడా అటు అనర్హత పిటిషన్ల పైన స్పీకర్ వేగవంతం చేశారని కూడా చెప్పాలి విచారణను. ప్రజెంట్ నిన్న ఒకసారి దానం నాగేందర్కి సంబంధించినటువంటి విచారణ వచ్చినటువంటి నేపథ్యంలో పాడి కౌశిక్ రెడ్డి సంబంధించినటువంటి విచారణ చేయడం జరిగింది. ముందుగా క్రాస్ ఎగ్జామిన్ చేయడం జరిగింది. పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ కూడా ఖచ్చితంగా స్పీకర్ మీద నమ్మకం ఉంది, ఖచ్చితంగా దీనిపైన స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను, ఖైరతాబాద్ ఉప ఎన్నిక వస్తుంది అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించినటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాము. తనను అడిగిన క్వశ్చన్లే తిప్పి అడిగారు, కాలక్షేపం చేశారంటూ కూడా ఆయన వ్యాఖ్యానించినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాము. అనంతరం బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా మాట్లాడుతూ ఒక సంచలనమైనటువంటి ప్రకటన చేయడం జరిగింది. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టులో అనర్హత పిటిషన్లో భాగంగా అటు ఏదైతే దానం నాగేందర్కి సంబంధించినటువంటి అంశంలో పిటిషన్లో పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు మీకు తెలుసా అనే సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇచ్చినట్టు మీకు తెలుసా అని అడిగారు. అంటే దీన్ని బట్టి ఒక రకంగా ఏలేటి మహేశ్వర్ రెడ్డి చెప్పినటువంటి వ్యాఖ్యలు రాష్ట్రంలో సంచలనంగా మారాయనేది కూడా చెప్తా ఉన్నారు. వెనకాల ఏం జరుగుతుంది పార్టీ పరంగా, అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి పరంగా కూడా అని కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాము. ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీ కనుక సుప్రీంకోర్టులో దానం నాగేందర్కి సంబంధించి దానం నాగేందర్ని సస్పెండ్ చేసినట్టు అఫిడవిట్ ఇస్తే కనుక ఖచ్చితంగా ఆ కేసు నిలబడదు అంటూ కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. మరోపక్క బీఆర్ఎస్ పార్టీ మాత్రం స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి, దానం నాగేందర్ని సస్పెండ్ చేయాలంటూ కూడా మరోపక్క బీఆర్ఎస్ పార్టీ వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు కడియం శ్రీహరికి సంబంధించినటువంటి విచారణ రావడం జరిగింది. 11:30 గంటల సమయంలో విచారణ అనేది ప్రారంభమైనటువంటి నేపథ్యంలో ప్రజెంట్ కేపీ వివేకానంద్ గౌడ్ని క్రాస్ ఎగ్జామిన్ చేసినటువంటి సందర్భం కూడా మనము చూస్తూ ఉన్నాము. ప్రధానంగా కడియం శ్రీహరి కూడా కొద్ది రోజుల క్రితం తాను పార్టీ మారలేదు, ఇంకా అటు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాము. దీంతో పాటుగా
మొత్తం 10 మంది అనర్హత పిటిషన్లకు సంబంధించి విచారణ ఎదుర్కొన్నారు. అందులో 8 మందికి సంబంధించినటువంటి తీర్పు వెలువడగా ఇప్పుడు కేవలం దానం నాగేందర్కి సంబంధించిన అంశం కావచ్చు, కడియం శ్రీహరికి సంబంధించిన విచారణలు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో వీరి తీర్పుకు సంబంధించి 8 రోజుల సమయం పట్టే అవకాశం ఉండదు అనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటి వరకు 8 మంది పిటిషన్లలో ప్రధానమైనటువంటి కామన్ పాయింట్ ఒకటి, వారి పిటిషన్ కొట్టేయడానికి కామన్ పాయింట్ ఏంటంటే సాంకేతికంగా తాము పార్టీ మారలేదు. అంటే ఈ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో 5 నెలల క్రితం వరకు కూడా ఈ ఎమ్మెల్యేల అకౌంట్ల నుంచి 5,000 రూపాయలు అటు బీఆర్ఎస్ పార్టీ అకౌంట్లో జమ అవుతున్నాయి అంటూ కూడా ఆధారాలు ఉన్నాయంటూ కూడా దాని ద్వారా సాంకేతికంగా వీరు పార్టీ మారలేదంటూ ప్రకటన చేసినట్టు కూడా చెప్తా ఉన్నారు. ఇప్పటి వరకు కూడా ఆ ఎమ్మెల్యేలు ఏదైతే అనర్హత పిటిషన్ ఎదుర్కొన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా తాము పార్టీ మారలేదు, తమ అకౌంట్ల నుంచి నెల 5,000 కట్ అవుతున్నాయి అంటూ కూడా వారు బయటకు వచ్చి బహిరంగంగా మాట్లాడేటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. మొత్తం మీద ప్రజెంట్ 10 మంది ఎమ్మెల్యేలలో 8 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి తీర్పు రావడం జరిగింది. వారి పిటిషన్లు కొట్టివేయడం జరిగింది. దానం నాగేందర్ అటు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఎంపీగా, సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశారు. పూర్తి ఆధారాలు ఉన్నాయి. కడియం శ్రీహరికి సంబంధించిన అంశం మీద కూడా పూర్తి ఆధారాలు ఉన్నాయి. మొత్తం మీద స్పీకర్ వీరిద్దరు అంశం పైన ఎలా స్పందిస్తారనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. మరోపక్క బీఆర్ఎస్ పార్టీ ఈ 8 మంది మీద పిటిషన్ కొట్టివేసినటువంటి నేపథ్యంలో వారికి సంబంధించి కూడా తాము మరోసారి హైకోర్టుకి వెళ్తామంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ లీగల్ టీం చెబుతున్నటువంటి అంశం కూడా మనకు కనిపిస్తోంది. మొత్తం మీద నిన్న బీజేపీ ఎమ్మెల్యే ఏలైతే మహేశ్వర్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం రాష్ట్రంలో ఒకంత సంచలనంగా మారాయనేది కూడా మనం చెప్పాలి. స్పీకర్ రానున్న రోజుల్లో ఈ ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించి అనేక పిటిషన్ ఎదుర్కొంటున్నటువంటి దానం నాగేందర్ కావచ్చు, కడియం శ్రీహరికి సంబంధించిన అంశం పైన ఎలా నిర్ణయం తీసుకోబోతున్నారో చూడాలి. వంశీకృష్ణ, ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలలో 8 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే అంటూ కూడా స్పీకర్ తీర్పు ఇచ్చిన పరిస్థితి చూసాం. మరి ఈ రోజు కడియం శ్రీహరి విచారణకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఆ నిర్ణయం ఒకవేళ బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే అని చెప్తే ఆ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్న నాయకులు దీన్ని యాక్సెప్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయా? మొత్తం మీద మనం చూస్తే మాత్రం కడియం శ్రీహరికి సంబంధించినటువంటి విచారణలు జరుగుతూ ఉన్నాయి. అటు ఏదైతే నిన్న దానం నాగేందర్ విచారణ జరిగినటువంటి నేపథ్యంలో అక్కడితోనే కంక్లూడ్ చేస్తారా, మరోసారి పిలుస్తారా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. దాంతోపాటుగా ప్రజెంట్ ఈరోజు కడియం శ్రీహరికి సంబంధించినటువంటి విచారణ కొనసాగుతుంది. విచారణకు సంబంధించి పిటిషన్ వేసినటువంటి కేపీ వివేకానంద్ గౌడ్ని అటు క్రాస్ ఎగ్జామిన్ చేస్తున్నారు. ప్రజెంట్ వీరిద్దరికి సంబంధించిన తీర్పుని ఒకేసారి ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ఇప్పటి వరకు 10 మందిలో 8 మంది తీర్పుని అటు స్పీకర్ అనౌన్స్ చేశారు. వారి పిటిషన్ కొట్టివేస్తున్నట్టు, వారు పార్టీ మారలేదు, సాంకేతికంగా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారంటూ. కానీ ఈ 8 మంది పిటిషన్లు కొట్టివేసినా కూడా బీఆర్ఎస్ పార్టీ యాక్సెప్ట్ చేస్తలేదు. ఖచ్చితంగా తాము ఈ అంశం పైన కోర్టుకు వెళ్తాము, ఖచ్చితంగా వీరిపైన అనర్హత వేటు పడాల్సిందే అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్పినటువంటి సందర్భం కూడా మనం చూస్తున్నాము. బీఆర్ఎస్ పార్టీ కూడా వేచి చూసేటువంటి ధోరణితో ఉందని కూడా చెప్పాలి. ఎందుకంటే ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు సంబంధించినటువంటి తీర్పు వచ్చిన తర్వాత ఒక్కసారిగా అటు హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీకి వెళ్ళే ఆలోచనలో ఉన్నట్టు మరికొన్ని ఆధారాలను కూడా సిద్ధం చేసిందని కూడా మనం చెప్పాలి. పూర్తిగా 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన తీర్పు వెలువడిన తర్వాతనే వారు పూర్తి స్థాయిలో అటు హైకోర్టుకి కానీ సుప్రీంకోర్టుకి కానీ వెళ్ళే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తోంది. మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ మాత్రం స్పీకర్ నిర్ణయాన్ని మాత్రం కొంత యాక్సెప్ట్ చేస్తలేరనేది కూడా మనం చెప్పాలి. మొత్తం మీద వంశీకృష్ణ, ఈ వాదనలు ఎప్పటి వరకు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి? ప్రజెంట్ అయితే కేపీ వివేకానంద్ గౌడ్ విచారణ అనేది కొనసాగుతుంది. చూడాలి, మధ్యాహ్నం వరకు కూడా పూర్తి అవకాశం ఉంటుంది, 2-3 వరకల్లా పూర్తి అవకాశం ఉంటుంది. నిన్న ఒక అంశం, పాడి కౌశిక్ రెడ్డిని 11 గంటలకు రమ్మన్నారు, కానీ 12 గంటలకు విచారణ ప్రారంభించారు. సాయంత్రం 5 గంటల వరకు కూడా పాడి కౌశిక్ రెడ్డి విచారణ కొనసాగింది. తర్వాత బీజేపీ ఎమ్మెల్యే ఏలైతే మహేశ్వర్ రెడ్డి వెళ్ళినప్పుడు కేవలం ½ అన్ అవర్లోనే విచారణ కంప్లీట్ చేశారు. చూడాలి, మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే క్రాస్ ఎగ్జామిన్ జరుగుతున్న నేపథ్యంలో ఎంతసేపు పడుతుంది కూడా వేచి చూడాలి. మేబీ 2-3 ఏదైతే 3-4 గంటల కల్లా కూడా అయిపోయే అవకాశం మాత్రం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే క్రాస్ ఎగ్జామిన్ అనేది కొనసాగుతుంది అని చెప్పాలి. వంశీకృష్ణ, అయితే విచారణలో ఎలాంటి విషయాలు ప్రస్తావించే అవకాశాలు కల్పిస్తున్నాయి? ప్రధానంగా పార్టీ ఎందుకు పార్టీ మారారని చెప్తా ఉన్నారు, మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి ఏంటి అనేది ముందుగా ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు అడ్వకేట్స్. అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రధానంగా వస్తున్నటువంటి అంశం ఏంటంటే ఖచ్చితంగా వాటికి సంబంధించినటువంటి ఫోటోలు ఉన్నాయి, పార్టీ మారారు,
ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు దీపా మున్షి ఆధ్వర్యంలో వారు కాంగ్రెస్ పార్టీ కండువు కప్పుకున్నారనేది కూడా వారు వ్యాఖ్యానిస్తున్నారు. దాంతోపాటుగా దానం నాగేందర్కి సంబంధించి అటు కాంగ్రెస్ బీఫామ్ తోటి పోటీ చేశారు. ఎన్నికల నెంబర్ ఏదైతే ఆయన సీరియల్ నెంబర్ ఉంటుందో పోటీ చేసిన దాంట్లో ఆయన సీరియల్ నెంబర్ కావచ్చు, ఆయనకి పోలైనటువంటి ఓట్లు కావచ్చు, వీటన్నిటిని కూడా అక్కడ ఏదైతే స్పీకర్ ముందు ఇచ్చినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఖచ్చితంగా దానం నాగేందర్ పైన చర్యలు తీసుకోవాలని కూడా సూచిస్తూ ఉన్నారు. దాంతోపాటుగా కడియం శ్రీహరికి సంబంధించి కడియం కావ్య ఎంపీగా పోటీ చేసినప్పుడు ఆయన కాంగ్రెస్ తరఫున ప్రచారం చేసినటువంటి సందర్భాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి వీడియో ఆడియో క్లిప్పింగ్స్ కావచ్చు, ఫొటోస్ కావచ్చు, వీటన్నిటిని కూడా సమర్పిస్తున్నటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తం మీద దానం నాగేందర్ కడియం శ్రీహరికి సంబంధించినటువంటి తీర్పు మాత్రం మరికొన్ని రోజుల్లో వచ్చే అవకాశం ఉందనేది మాత్రం మనం చెప్పాలి. ఏది జరిగినా కూడా మరో 3 వారాల లోపనే నిర్ణయం తీసుకోవాల్సిన ఆవశ్యకత మాత్రం ఉందని చెప్పాలి అనుష. రైట్ వంశీ, థ్యాంక్ యూ.